హాయ్! హలో! నమస్తే అండి అందరికీ. సో, ఇవాల్టి నా ఈ వీడియో వచ్చేసి 13థ్ ఫిబ్రవరి రోజున ఇంగ్లీష్ లాంగ్వేజ్ డే సెలబ్రేషన్స్ గురించి. అయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ డే ఆ రోజు ఎందుకు జరుపుకుంటారంటే, ఆన్ దట్ డే దేర్ ఈజ్ అ నేషనల్ వుమెన్స్ డే అంటారు. ఇంకా అంతేకాకుండా సరోజినీ నాయుడు గారు హూ ఈస్ ద నైటింగేల్ ఆఫ్ ఇండియా, తన యొక్క బర్త్‌డే కూడా. సో, తన బర్త్‌డే సందర్భంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అయితే మేము ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ డే సెలబ్రేట్ చేసే దానికి 2, 3 డేస్ బిఫోరే మా ఇంగ్లీష్ ఫ్రెటర్నిటీ అందరం అంటే దుర్గాభవాని మేడం గారు, వీరేశం సార్ గారు, రవీందర్ సార్ గారు, రాజేశ్వరి మేడం గారు, సుజాత మేడం గారు, నేను అందరం కలిసి బిఫోరే ప్లానింగ్ తోటే మేము కొన్ని ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేశాము. సచ్ యాజ్ ఎస్సే రైటింగ్ కాంపిటీషన్, ఎలక్యూషన్, క్విజ్, రైమ్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఇక ఫైనల్లీ 13థ్ ఫిబ్రవరి నాడు మేము ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేశాము. ఇక స్టేజ్ని అరేంజ్ చేసేసి మా హెడ్ మాస్టర్ సార్ గారిని ముందుగా స్టేజ్ పైకి ఇన్వైట్ చేసి, తర్వాత ఇన్ఛార్జ్ హెచ్ఎం మేడం అయిన లక్ష్మి మేడం గారిని, ఇంకా సీనియర్ మోస్ట్ సార్ అయిన బల్వంత్ రెడ్డి సార్ గారిని, ఇంకా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ పిఆర్టీయు అయిన మా మహేందర్ రెడ్డి సార్ గారిని, ఇంకా మా ఫ్రెటర్నిటీని, ఇంకా అంత స్టాఫ్ అందరినీ కూడా స్టేజ్ పైకి ఇన్వైట్ చేశాము. తర్వాత మా హెచ్ఎం సార్ ద్వారా సరోజినీ నాయుడు ఫోటో దగ్గర గార్లాండ్ వేయించి కొబ్బరికాయ కొట్టించాము. ప్రేయర్ సాంగ్ పాడారు. చాలా బాగా పాడతారు. ఈ స్కూల్లో ఏ ప్రోగ్రామ్ అయినా ఫస్ట్ మేడం గారితోనే స్టార్ట్ చేయిస్తాము ప్రేయర్ సాంగ్ ద్వారా. ఇక నెక్స్ట్ మా హెడ్ మాస్టర్ సార్ గారిని ఫ్యూ వర్డ్స్ మాట్లాడమని చెప్పాము అబౌట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ డే. ఇంగ్లీష్ aspirants as well as the children who are educating through English medium. I think that you are tenderly opting English medium with a crazy rather than importance of English. చూడండి, మా పిల్లలందరూ కూడా ఎంత బాగా కూర్చున్నారో. అసలు నిజంగా గ్రేట్ థ్యాంక్స్ చెప్పాలి వీళ్ళందరికీ కూడా. చాలా సైలెంట్గా ప్రోగ్రామ్ని ఎంజాయ్ చేస్తూ కూర్చున్నారు. ఒక 1 అవర్ అయితే చాలా ఎంజాయబుల్గా కూర్చున్నారు. ఇక నెక్స్ట్ వచ్చేసి మా తెలుగు స్టాఫ్ అయిన అర్జునయ్య సార్ గారు వచ్చారు. ఇన్వైట్ చేశాము. సార్ వచ్చేసి సరోజినీ నాయుడు గారి పైన ఒక పాట పాడారు. మరియు విద్యార్థులందరికీ కూడా పాదాభివందనాలు చేస్తూ, ప్రియమైన విద్యార్థులకు అభినందనలు తెలియజేస్తూ ఒక పద్యం పాడతాను. తెలుగులో, ఇంగ్లీష్లో కాదు. భారతీయుల కళా ప్రభావం మొలికింప, భారతీయుల కళా ప్రభావం మొలికింప, తీయగా పాడిన కోయిలమ్మ సరోజినమ్మ. కమనీయ వంగ వంగడమెల్ల, కమనీయ వంగ వంగడమెల్ల, మూర్తిలో ప్రసరించినట్టి పసిడి బొమ్మ, స్వరాజ్య వీర విహార రంగములోన, స్వరాజ్య వీర. అర్జునయ్య సార్ గారు చాలా చక్కగా పాట పాడారు అబౌట్ సరోజినీ నాయుడు గారు. ఇక నెక్స్ట్ మధ్యలో రైమ్స్ కూడా చేయించాము పిల్లల చేత. ఇంకా నెక్స్ట్ స్పీచ్ బై శ్రీలేఖ, 10th D సెక్షన్. చాలా చక్కగా మాట్లాడింది అమ్మాయి. My name is Srilekha. I am from 10th D section. Now I am here to speak a few words about Sarojini Naidu. Sarojini Naidu was born on 13th February 1879 in Hyderabad to a Bengali family. She was a pioneering Indian She spoke very fluently in English about Sarojini Naidu garu. And the next speech by Sanjana, 10th D. Sanjana from 10th D section. Today I would like to speak about a titan of India, Sarojini Naidu. She was born on 13th చాలా చక్కగా ఫ్లూయెంట్గా మాట్లాడుతున్నారు పిల్లలు. నెక్స్ట్ ఇంగ్లీష్లో సాంగ్ బై అజయ్, 7th C. We are so glad
నాట్ ఓన్లీ స్పీచెస్, ఈవెన్ సాంగ్స్ కూడా పాడుతున్నారు ఇంగ్లీష్లో. అంటే పిల్లల్లో చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది ఇంగ్లీష్లో, పట్టు అనేది చాలా పెరుగుతుంది. ఇక నెక్స్ట్ షార్ట్ స్పీచ్ బై అవర్ ఉదయ్ కుమారి మేడం. షీ స్పోక్ ఫ్యూ వర్డ్స్ అబౌట్ ద ఇంగ్లీష్. చాలా చక్కగా మాట్లాడారు మేడం గారు. మనం ఇంగ్లీష్ డే జరుపుకుంటున్నాం. నేను ఒక విషయం మీకు చెప్పడానికి వచ్చింది. ఇక్కడ మనము సరోజినీ నాయుడు బర్త్డే రోజు మనం ఇక్కడ ఇంగ్లీష్ డే జరుపుకుంటున్నాము. హ్యాపీ నెక్స్ట్ స్పీచ్ బై అవర్ ఇన్ఛార్జ్ మేడం లక్ష్మి మేడం గారు. ఇంగ్లీష్లో చాలా చక్కగా మాట్లాడారు మేడం గారు. గుడ్ ఆఫ్టర్నూన్ వన్ అండ్ ఆల్. I wish you a happy language day. English is a now only స్పీచ్ మాట్లాడుతున్నాయి. చిన్నప్పుడు మేము చదువుకున్న పోయిమ్స్ గుర్తు చేశారు మేడం గారు. ప్యాలెంక్విన్ బేరియర్స్ ఒకటి, ఇంకోటి బ్యాంగిల్ సెల్లర్స్ అని. అసలు మేడం కూడా ఆ ఇంగ్లీష్ టీచర్స్ని, వాళ్ళ ఇంగ్లీష్ టీచర్ని, ఇంగ్లీష్ పోయిమ్స్ని గుర్తు చేశారు. మా అందరు కూడా మరోసారి గుర్తు తెచ్చారు మేడం గారు. థ్యాంక్ యూ లక్ష్మి మేడం గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సీనియర్ పోస్ట్ సార్ అయిన శ్రీ బలవంత్ రెడ్డి సార్ గారిని ఇన్వైట్ చేశాము మాట్లాడడానికి. Respected headmaster sir and my dear colleagues, today is celebrated birth of Sarojini Naidu International Language Day. మనందరము తెలుగుతో సహా ఇంగ్లీష్ తప్పనిసరి, లోకల్ లాంగ్వేజ్ కంపల్సరీ. దట్ వే మనం కూడా ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ని గ్లోబల్ లాంగ్వేజ్ అని, ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అని చాలా చక్కగా మాట్లాడారు. నెక్స్ట్ మన పిఆర్టీయు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అయిన మహేందర్ రెడ్డి సార్ గారు మాట్లాడారు. ఒక డే అనేది ఉంది. నేనైతే ఈ సంవత్సరం చూస్తున్నా, వాట్సాప్లో కూడా చూస్తున్నా, చాలా పాఠశాల లోపల ఇంగ్లీష్ డేని సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నారు. ఇలాంటి ఒక మంచి సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఇంగ్లీష్ టీచర్లకు మరియు ఈ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రజలు సుభాష్ చంద్రరెడ్డి గారికి, అదేవిధంగా తోటి కొలీగ్స్కి, అదేవిధంగా సార్ మాట్లాడుతూ ఇంగ్లీష్ లాంగ్వేజ్ డేని సెలబ్రేట్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. అంతేకాకుండా ఇంగ్లీష్ ఈజ్ ద ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అని సార్ చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇక తర్వాత మా స్కూల్లో 10th క్లాస్ ఈ సెక్షన్లో మురారి అనే అబ్బాయి ఎడ్యుక్వెస్ట్ అనే ప్రోగ్రాంలో సెలెక్ట్ అయిపోయి తను స్టేట్ లెవెల్గా సెలెక్ట్ అయ్యారు. సో ఆ అబ్బాయికి హెచ్ఎం సార్ ద్వారా సన్మానం చేయడం జరిగింది. తర్వాత ఇక ప్రోగ్రామ్స్లో సెలెక్ట్ అయిన పిల్లలకి ఫస్ట్, సెకండ్, థర్డ్ పిల్లలకి ప్రైజెస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా మా హెచ్ఎం సార్ ద్వారా, ఇంకా ఇతర స్టాఫ్ ద్వారా ప్రైజెస్ ఇప్పించడం జరిగింది. సో ఈ రకంగా మా ఇంగ్లీష్ లాంగ్వేజ్ డేని అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. ఈ లాంగ్వేజ్ డే సందర్భంగా నాకు మా ఫ్రెటర్నిటీ అందరు కూడా సపోర్ట్ ఇచ్చి, స్ట్రెంగ్త్ ఇచ్చి యాంకరింగ్ చేయమని కోరినందుకు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఇంకా ఫైనల్గా వీరేశం సార్ గారు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పారు. సో ఈ రకంగా ప్రోగ్రామ్ అనేది కంప్లీట్ చేశాము. సో నాకు మాత్రం చాలా చాలా హ్యాపీగా ఉంది. స్పెషల్లీ మా ఫ్రెటర్నిటీ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. యాజ్ దే గివ్ మీ ఆపర్చునిటీ టు యాంకర్ ద ప్రోగ్రామ్. ఇంకా అంతేకాకుండా పిల్లలు చాలా బాగా, చాలా చక్కగా రైమ్స్ చేశారు. ఇక్కడ ఒక రైమ్ వచ్చేసి, ఆన్సర్ మై సన్ వాట్ ఈస్ దిస్ డియర్, దిస్ ఈజ్ మై హెడ్ బాయిలర్ మమ్మీ మై డియర్. ఈ రైమ్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ పైన రైమ్ని దుర్గాభవాని మేడం గారు నేర్పించారు. చాలా గ్రేట్ఫుల్. థ్యాంక్స్ టు దుర్గాభవాని మేడం. ఇంకా ఫైనల్లీ వి ఇంగ్లీష్ టీచర్స్ ఆల్ రాక్ టుడే అంటే ఆన్ దట్ డే. హోప్ వీడియో నచ్చి ఉంటుంది. థ్యాంక్ యూ.